అనిల్ గారు ఇక్కడండి, లెఫ్ట్ సైడ్. ఈ సినిమా కొన్ని సీన్స్, మేజర్ సీన్స్ కట్ చేశారు అని చెప్పి చిరంజీవి గారు చెప్పారు కదండి. వాటిని యాడ్ చేసే ఆలోచన ఏమైనా ఉందా? ఇప్పుడు సినిమా హిట్ అయింది, అవి చాలా ఎంటర్టైనింగ్ సీన్స్ అంటున్నారు. లెంత్ ప్రకారం మీరు చేశారా ఎట్లాగా? లేదు, ఫస్ట్ హాఫ్లో మీరు ఇప్పుడు నేను అందరూ చూసి ఫస్ట్ హాఫ్ చాలా ఎక్స్ట్రాడినరీగా కనెక్ట్ ఫీల్ అయ్యారు కదా. దాంట్లో ఒక వీటీ గణేషన్ గారి ట్రాక్ ఉండింది. సో మేము ఏంటంటే మెయిన్ స్ట్రీమ్కి పక్కకి వెళ్ళొద్దు, అంటే మనకి హైవేలో వెళ్తున్నప్పుడు సడన్గా ఒక సర్వీస్ రోడ్లోకి దిగటం ఎందుకులే అని. సో హైవేలో అలా స్మూత్ రైడ్ ఉండాలని చెప్పి తీసేసాం. ఇప్పుడు కలిపే ఆలోచన లేదండి. కావాలంటే మేము ఇంటర్నెట్ సోషల్ మీడియాకి దాంట్లో వీటీ గణేషన్ గారిని చిరంజీవి గారు ఇమిటేట్ చేశారు. ఏ ఏంట్రా నువ్వు అని మాట్లాడతారు కదా. సో ఆయన్ని చిరంజీవి గారు ఇమిటేట్ చేశారు, అద్భుతంగా చేశారు. అది చాలా బాగా వచ్చిన సీను, మేము సాక్రిఫైస్ చేసాం. సో చిరంజీవి గారు ఎలా ఇమిటేట్ చేశారనే దానికోసమైనా దాన్ని మేము సోషల్ మీడియాలో కుదులుతాం, ఒక 2-3 సీన్లు షార్ట్స్ లాగా. ఎస్, వెంకీ గౌడ అనే క్యారెక్టర్ చాలా ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేశారు. Yeah. దాని మీద సినిమా తీసే ఆలోచన ఉందా వెంకటేష్ గారితో? ఆ క్యారెక్టర్ని తీసుకుని చేయొచ్చండి ఎప్పుడన్నా ఫ్యూచర్లో, అంటే వ్యాకీగా ఉంటుంది క్యారెక్టరైజేషన్, చాలా క్రేజీగా స్టైలిష్గా మాట్లాడుతూ ఎనర్జెటిక్గా హైపర్గా ఉంటుంది. సో ఖచ్చితంగా ఫ్యూచర్లో ఏదైనా అవకాశం ఉంటే ఒక యూనివర్స్ లాగా చేస్తే బాగుంటుంది. అందులో చిరంజీవి గారు గెస్ట్ రోల్ వస్తే ఇంకా బాగుంటుంది. చాలా బాగుంటుంది. అనిల్ గారు, ప్రతి సంక్రాంతికి అంటే కొన్ని తెలుగు వాళ్ళకి ఒక రిచువల్స్ ఉంటాయి కదా, పిండి వంటలు, అలాగే కొత్త బట్టలు. అలాగే మీ సినిమా ఒకటి అయిపోయింది, 2 సంక్రాంతులకి వరుస వచ్చారు. మరి నెక్స్ట్ సంక్రాంతికి వస్తారా, కొంచెం ఏమైనా లేట్ చేస్తారా? అంటే ఇంత బాగా నన్ను వాళ్ళు చూసుకుంటుంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది కదా. సో సీక్వెల్ ఉంది కదా, సంక్రాంతికి మళ్ళీ వస్తున్నాం అని అదే అంటారు నెక్స్ట్? అంటే అది ఇట్స్ టూ ఎర్లీ టు టెల్. అసలు ఇది అయిపోయాక 3 వీక్స్ జర్నీ అయిపోయాక అప్పుడు కూర్చొని అసలు ఏం చేయాలి ఎట్లా అనేది ఆలోచిస్తాను. ఈ రోజు వెంకటేష్ గారిని కలిసినట్టున్నారు కదా, సో ఆయన రియాక్షన్ ఏంటండి? వెంకటేష్ గారు వెల్ పాజిటివ్ పర్సన్. సో అసలు ఆయన అంత కూల్గా ఎవరు ఉండరు. సో ఏ సక్సెస్ని ఆయన బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఈ సినిమాలో ఆయన ఒక పార్ట్ అయినందుకు మా వెనకుండా ఆయన మాకు చిన్న ఒక జోష్ క్రియేట్ చేశారు సెకండ్ హాఫ్లో వచ్చి. అండ్ ఈస్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అండ్ నిజంగా చిరంజీవి గారికి ఆయన ఒక పునర్వైభవాన్ని, ఒక మెగాస్టార్ చిరంజీవి గారు అంటే మార్కెట్ ఎలా ఉంటుంది, ఒక చిరంజీవి గారి సినిమా కనుక కరెక్ట్ కంటెంట్తో పడితే థియేటర్స్కి వచ్చే షేర్స్ ఎలా ఉంటాయి, బాక్స్ ఆఫీస్ ఎలా ఉంటుంది అనేది. సో ఈరోజు మనం అందరం చూస్తున్నాం. సో నాకంటే చిరంజీవి గారి కంటే బాగా హ్యాపీ ఫీల్ అవుతున్న వ్యక్తి వెంకటేష్ గారు. సో చిరంజీవి గారి ఈరోజు క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్నిటికి కూడా ఆయన మేము అందరం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అనిల్, సుష్మిత గారు, అనిల్ మేడం, ఇది పవన్ కళ్యాణ్ గారికి చూపించే అవకాశం ఉందా ఈ సినిమాని? ఈ సినిమా అంటే సినిమా చూడలేదేమో, ప్లీజ్